కాలానుకూలంగా రాజ్యపాలన చేసి లోకంలో శాంతిని నెలకొల్పి నిర్యాణానంతరం నీ కోరిక ప్రకారమే నన్ను చేరుకుందు గాని. నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. కానీ ఒక చిన్న కోరిక. ఏమిటది చిరంజీవి? నీ నిజ రూపాన్ని, నరసింహావతారాన్ని దర్శించి ధన్యుణ్ణయ్యాను. కానీ నా పుట్టుకకు పూర్వం లోకకంటకుడైన హిరణ్యాక్షుని వరాహరూపుడవై కడతీర్చావని విన్నాను. ఆ వరాహరూపాన్ని నాకు ఒక్కసారి చూపించు దేవా. ప్రహ్లాద, నీ భక్తితో నన్ను పూర్తిగా గెలుచుకున్నావు. నమోస్తు వరాహరూప, నమో నమః. ఇక వెళ్ళు ప్రహ్లాద. మరొక కోరిక దేవా. నే చూసిన 2 రూపాలు కలిసి వరాహ నరసింహునిగా ఇక్కడే వెలసి నిత్యం నా పూజలు అందుకోవాలి. అలా అనుగ్రహించు దేవా. కుమార, నీ కోరిక నెరవేరుతుంది. ఈనాటి నుండి ఈ స్థలం సింహాచలంగా జగత్ప్రసిద్ధమవుతుంది. నేనిక్కడే వరాహ నృసింహునిగా రూపొందుతాను.